చూపించేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను. ఏం చేస్తాను? నేను బాస్మతి రైస్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఈరోజు కిచెన్ టూర్ చూపిస్తాను. చిన్న కిచెన్ ఎలా అరేంజ్ చేసుకోవాలో నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో ఈ రైస్ పెట్టేసి నేను వీడియో తీస్తాను ఈరోజు. చూసావా వాటర్ పైకి వచ్చేసి కొంచెం తీసా పక్కనే నీళ్ళు చెప్తాను. అదే సార్. హాయ్ ఫ్రెండ్స్, చిన్న కిచెన్ రూమ్ ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఎవరికైతే కబోర్డ్స్ షెల్ఫ్స్ తక్కువగా ఉంటాయో సో వాళ్ళు కిచెన్ రూమ్ ఎలా అరేంజ్ చేసుకోవాలో నేను అరేంజ్ చేసుకున్నాను. ఒకసారి చూపిస్తాను. ఈరోజు మా కిచెన్ రూమ్ చూపిస్తాను. ముందుగా ఇది మా కిచెన్ ఇచ్చారు. చిన్నగా ఉందన్నమాట కిచెన్ కెట్టెల్. మాకు స్టవ్ నేను ఇప్పుడు రైస్ పెట్టాను ఇప్పుడే నేను. సో తర్వాత ఈ కబోర్డ్స్ ఇవి. సో మామూలుగా అయితే కిచెన్ చాలా పెద్దగా ఉంటుంది చాలామందికి, మాకైతే చాలా చిన్నగా ఉందన్నమాట. సో ఇవి కబోర్డ్స్ కూడా మేము రీసెంట్గా అంత డీప్ క్లీనింగ్ చేయించామన్నమాట. సో ఇందులో ఉండేవన్నీ తీసి పక్కన పెట్టేసి మొత్తం నీట్గా క్లీన్ చేయించామన్నమాట. నీట్గా అరేంజ్ చేసుకున్నాక నేను మళ్ళీ నీకు చూపిస్తాను. సో ఇలా ఉంది. సో ఇది కిచెన్ కిచెన్ అనమాట. సో ఇటు వచ్చేస్తే కనిపిస్తున్నాను దూరం నుంచి. సో ఇది వచ్చేస్తే ఇలా మొత్తం చూపు. సో ఇది వచ్చేస్తే ఈ కొంచెం కిచెన్ కబోర్డ్స్ ఇచ్చారు. ఈ బ్యాక్ సైడ్ టాప్లో కొన్ని కబోర్డ్స్ ఇచ్చారు. సో ఇందులోన నేను సరుకులు అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇందులో అన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఇలా అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఇందులో అన్ని సరుకులు పెట్టేశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి సరుకులు పెట్టేశాను అన్నీ. ఇటు వచ్చేస్తే అన్ని సరుకులు పెట్టేశాను అనమాట. ఇక్కడ చూపించు కబోర్డ్. సో ఇలా కొన్ని సరుకులు పెట్టేశాను. అంటే ఎక్స్ట్రా అన్నీ వాడుకునేవన్నీ పైన పెట్టుకున్నాను, లోపల పెట్టేసుకున్నాను అనమాట ఇలా. సో పాస్ పెట్టేసాను. ఇది వచ్చేస్తే టేబుల్ అమెజాన్లో కొన్నాను అనమాట. ఇది టేబుల్ ఇది అమెజాన్లో కొన్నాను. సో కానీ చాలా కాస్ట్ ఎక్కువగానే ఉంది కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ వర్తే అనమాట. అంటే ఓవెన్ ఉంటే మంచిగా చూడ్డానికి లుక్ బాగా కనిపిస్తుంది అండ్ ఓవెన్కి అరేంజ్ చేసేసుకోవచ్చు అనమాట టేబుల్. చూసుకోవాలి చూసావా. ఇది టేబుల్ అంటే మన కిచెన్లో ర్యాక్స్ తక్కువ, కబోర్డ్స్ తక్కువగా ఉంటే ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇది అమెజాన్లోన కొన్నాము. ప్రైస్ కొంచెం ఎక్కువే కానీ స్ట్రాంగ్గా ఉందన్నమాట ఇది. సో ఇందులోనే నేను మీషోలో కొన్నానో చూపిస్తాను రండి దగ్గరికి పెట్టి. సో నేను ఇది స్పైసెస్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. స్పైసెస్ అన్నీ. ఈ బాటిల్స్ కూడా నేను మీషోలోనే కొన్నాను. అనమాట సెట్. సో ఇవి కూడా నేను మీషోలోనే కొన్నాను. దూరం నుంచి ఇది కూడా నేను మీషోలోనే కొన్నాను. ఇవి కూడా నేను సెట్ మీషోలోనే కొన్నాను. ఇవన్నీ నేను మీషోలోనే. నేను మ్యాక్సిమము నా దగ్గర ప్లాస్టిక్ ఏమి యూజ్ చేయకోకున్నట్టు మొత్తం గ్లాసే ఉంటుంది అనమాట అన్నిటికీ. సో ఇక్కడ పసుపు, జీలకర్ర, స్పైసెస్, చెక్క, స్టార్ ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఓవెన్ పైన పెట్టడానికి ఈ చిన్న ఫ్లవర్ కూడా నేను మీషోలోనే కొన్నాను అనమాట. ఇదైతే చాలా తక్కువ ప్రైస్ అండ్ చూడడానికి బాగుంటుంది. సో ఇది కూడా నేను మీషోలోనే కొన్నాను. సో ఇది వచ్చేస్తే ఓవెన్. ఇక్కడ వచ్చేస్తే కింద అన్నీ మనం ఒక ప్యాకెట్ కొంటాము. సో మనకు మిగిలిపోయినవన్నీ నేను కింద ఇలా అరేంజ్ చేసుకుంటాను అనమాట. ఇవన్నీ కంప్లీట్ అయిపోయాకనే మళ్ళీ నేను వేరే కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ కింద కూడా 2 ర్యాక్స్ ఇచ్చారు. కింద కూడా 2 ర్యాక్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేస్తే కబోర్డ్స్లో కొన్ని ఎక్స్ట్రావి పెట్టేసుకున్నాను అనమాట ఇందులో. సో ఇక్కడ వచ్చేస్తే ఖాళీగా పెట్టేసాను ప్లేస్. ఇక్కడ మిక్సీ
అండ్ వాటర్ హీట్ చేసుకోవడానికి కెటిల్ అండ్ చపాతీ తిక్కుకోవడానికి కొంచెం ప్లేస్ ఖాళీ పెట్టుకున్నాను. ఈ మిర్చి ఉప్పు మాత్రం నా చేతికి అందుబాటులోనే పెట్టుకుంటాను అనమాట. ఇవి వంట చేసేటప్పుడు ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి పైన పెట్టుకున్నాను. ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇంకొకటి ఇది మీకు చూపిస్తాను రండి. ఇదైతే చాలా బాగుంటుంది, చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. ఆఫర్ ఉన్నప్పుడు కొన్నాను అనమాట. ఇలా సపరేట్గా తీసుకోవచ్చు. ఇది ఇలా స్పైసెస్ చూపిస్తాను రండి. ఇందులో నేను మిరియాలు వేసుకున్నా. ఇది గ్లాస్ వేర్, అంటే ప్లాస్టిక్ యూజ్ చేయకపోయినట్టు మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ తీసేయచ్చు. ఇలా తీసేసి చూసారా, ఈ కింద ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సపోర్టివ్గా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఓపెన్ చేస్తే దీనికి స్పూన్ కూడా ఇచ్చారనమాట. ఇదిగో చాలా బాగుంటుంది. అండ్ ఇది చూడడానికి గ్లాస్ లుకింగ్గా అనిపిస్తుంది. గ్లాస్ కాదు, బట్ ప్లాస్టిక్ అయితే కాదు, సేఫ్ అనమాట యూజ్ చేయడానికి. చాలా బాగుంది కదా ఈ సెట్. నాకైతే చాలా చాలా ఇష్టంగా కొనుక్కున్నాను నేను ఇది. సో ఇవి స్పైసెస్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. లవంగా, ఎలాచి, మిరియాలు అన్నీ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇందులో ఏమున్నాయంటే అన్ని స్పైసెస్. ఎవరు సాల్ట్ వేసుకోరు, కానీ నేను సాల్ట్ వేసుకున్నాను. నాకు చేతికి అందుబాటులో ఉండడానికి కొంచెం సాల్ట్ వేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ స్పైసెస్, మెంతులు, సో ఇవన్నీ వంటకు కావాల్సినవి అనమాట. సో మ్యాక్సిమం ఇది ఇంతలోనే వంటకు కావాల్సినవన్నీ ఇంతలోనే ఉంటాయి అన్నమాట. ఇంకా మళ్ళీ కబోర్డ్స్ ఓపెన్ చేసి తీసుకునే పని ఉండదు, అన్నీ ఇందులోనే ఉంటాయి. సో అందుకే ఈ టేబుల్ నేను ఇష్టపడి అరేంజ్ చేసుకున్నాను. ఇలా చిన్న కిచెన్ రూమ్ చిన్నగా ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి. అండ్ ఇటు వచ్చేస్తే సో ఇదే అన్నమాట మా చిన్న కిచెన్. సో ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇటు వచ్చేస్తే ఇటు పక్కన డైనింగ్ రూమ్ లాగా ఉంటుంది. సో ఇక్కడ ఫ్రిడ్జ్ అరేంజ్ చేసుకున్నాను. సో నేను ఫ్రిడ్జ్లో అన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఇంకొక వీడియోలోన మీకు తీసి చూపిస్తాను. సో అంతే ఫ్రెండ్స్. సో బాయ్.